హలో అండి, ఈరోజు మనం సింపుల్గా చిక్కుడు గింజలతో మునక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే చిక్కుడు గింజలు అలాగే మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని మునక్కాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. ఈ చిక్కుడు గింజలు హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో చిక్కుడు గింజలు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టి 5 minutes పాటు ఇలా ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలు వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ ముక్కలు మనకు త్వరగా మగ్గాలంటే ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఈ ముక్కలు మనకు త్వరగా మెత్తబడతాయి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 5 minutes తర్వాత మూత తీసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ బాగా వస్తుంది. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా వద్దు అనుకున్నప్పుడు వాటర్ వేసుకోకపోయినా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 minutes పాటు గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్గా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.